నేను మీ హరి. మరి 9వ తరగతి నుంచి జనాభా అనే పాఠ్యాంశం నుంచి చాలా చాలా ముఖ్యమైన 40 బిట్లతో ర్యాపిడ్‌గా వస్తున్నామండి. ఇప్పటివరకు 4 లెసన్‌లయితే కంప్లీట్ అయ్యాయి. మరి 5, 6 చూసుకోండి. ఇప్పుడు జనాభా అనే లెసన్‌ని అందులో ఇంపార్టెంట్ 40 బిట్లను మనం ర్యాపిడ్‌గా చూద్దామండి. మరి ప్రతి లెసన్ నుంచి కూడా ఇన్ని బిట్లు తయారు చేయడం చాలా కష్టసాధ్యం. కానీ మీకోసం తయారు చేస్తాను. విజువల్ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మారుస్తూ ఉన్నాను. చాలా మంచి బిట్లనైతే తీసుకొనొస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు ఎప్పటి నుంచా చూస్తున్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో సరికానిదేది, ఆప్షన్లు ఏ మరియు బి అలాంటివి కూడా తయారు చేస్తానండి. ఓకేనండి. మరి మన యొక్క వీడియోలని తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేసేస్తున్నానండి. మొదలు పెట్టి చూద్దామండి. ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర ఎవరిది? ఆన్సర్ వీళ్ళు చదివినండి. ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ సి ప్రజలు. రెండవది సహజ సంఘటనలైనటువంటి వరదలు, సునామీలు ఎప్పుడు విపత్తులుగా మారుతాయి? సహజ సంఘటనలైన వరదలు, సునామీలు ఎప్పుడు విపత్తులుగా మారుతాయి? ఆన్సర్ వీళ్ళు చేస్తున్నానండి. రద్దీగా ఉండే ప్రాంతాలను ప్రభావితం మనం ఎప్పుడైతే చేస్తామో సహజ సంఘటనలైనటువంటి వరదలు, సునామీలు ఇలాంటివి విపత్తులుగా మారుతాయండి. ఎక్కువ ఆస్తి ప్రాణ నష్టాలు జరిగినప్పుడు అవి విపత్తులు అన్నమాట. నెక్స్ట్ సాంఘిక అధ్యయనంలో ఏ అంశాన్ని మూల సూచికగా చేసుకొని ఇతర అంశాలను పరిశీలిస్తారు? సాంఘిక అధ్యయనంలో ఏ అంశాన్ని మూల సూచికగా చేసుకొని ఇతర అంశాలను పరిశీలిస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి జనాభా. జనాభా. మార్చి 2011 నాటికి మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? చూస్తూ ఉండకండి అలాగా. ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి. ఎందు గురించి అంటే కామెంట్ చేస్తే మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. పాసివ్ లిజనర్ ఎప్పుడు కూడా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందండి. వాళ్ళకి చదివినని చెప్పే ఈ వీడియో చూసినని చెప్పే బిట్లు గుర్తుంటాయి. మరలా ఇబ్బంది పడతారు. అదే ఆప్షన్‌లో ఆన్సర్ పెట్టారనుకోండి, ఒకవేళ రాంగ్ పడితే టప్పనే కొద్దిగా అలర్ట్ అవుతుంటారనమాట. అందువల్ల అలర్ట్ అవ్వడం వల్ల ఆ బిట్ ఎక్కువ గుర్తుంటదనమాట. మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1210.6 మిలియన్లు. 2011 లెక్కల ప్రకారము ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారము ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 17.5%. 17.5%. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం? ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం శాతం ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. 2.4%. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం అంటే
2.4%. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. 9ది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశ జనాభాలో దాదాపు ఎంత శాతం కలిగి ఉంది? దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ జనాభా శాతం అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి, 16%. 16%. హిమాలయ రాష్ట్రమైనటువంటి సిక్కిం జనాభా సుమారు ఎంత? సిక్కిం జనాభా సుమారు ఎంత? ఆన్సర్ 0.6 మిలియన్లు. ఆప్షన్ బి 0.6 మిలియన్లు. 11ది, దేశంలో అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతం ఏది? దేశంలో అతి తక్కువ జనాభా అంటే 64,429 మంది కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, లక్షద్వీప్. లక్షద్వీప్. లక్షద్వీప్ జనాభా ఎంత? 64,429. భారతదేశ జనాభాలో సగం మంది అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? భారతదేశ జనాభాలో సగం మంది ఎన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, 5 రాష్ట్రాల్లో. 5 రాష్ట్రాల్లో. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, రాజస్థాన్. రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రము భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం కలిగి ఉంది? రాజస్థాన్ రాష్ట్రం భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, 5.5%. రాజస్థాన్ రాష్ట్రం భారతదేశం మొత్తం జనాభాలో ఎంత శాతం కలిగి ఉంది అంటే 5.5%. కాలానుగుణంగా జరిగే అధికారిక జనాభా లెక్కింపుని ఏమంటారు? కాలానుగుణంగా జరిగే అధికారిక జనాభా లెక్కింపుని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, జనగణన. జనగణన. భారతదేశంలో మొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? భారతదేశంలో మొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1872.
1872. భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఇంత ముందు బిట్లో 1872లో మొదటి జనగణన జరిగింది. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1881. 1881లో. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనగణనలు జరుగుతాయి? భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనగణనలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 10 సంవత్సరాలకు ఒకసారి. ఒక నిర్దిష్ట అంటే ఒక యూనిట్ ప్రాంతంలో గల జనాభా సంఖ్యను ఏ విధంగా లెక్కిస్తారు? ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే జనాభా సంఖ్యను ఏ విధంగా లెక్కిస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ జనసాంద్రత. భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రతలు కలిగిన దేశాలు ఏవి? భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రతలు కలిగిన దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి బంగ్లాదేశ్, జపాన్ ఎక్కువ జనసాంద్రతలు కలిగిన దేశాలండి. 2011 సంవత్సరంలో భారతదేశ సగటు జనసాంద్రత అనేది చదరపు కిలోమీటర్కు ఎంత? భారతదేశపు సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 382 మంది. భారతదేశపు సగటు జనసాంద్రత 382 మంది. 2011 లెక్కల ప్రకారము చదరపు కిలోమీటర్కి 1102 మందితో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? 1102 మందితో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి బీహార్. చదరపు కిలోమీటర్కి కేవలం 17 మందితో అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సారవంతమైన నేలలు, సమృద్ధిగా వర్షపాతం కారణంగా దక్షిణ భారతదేశంలో అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? సారవంతమైన నేలలు, సమృద్ధిగా వర్షపాతం కారణంగా దక్షిణ భారతదేశంలో అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. ఏ 3 ప్రక్రియల పరస్పర చర్యల ప్రభావం వల్ల జనాభా మార్పు సంభవిస్తుంది? ఏ 3 ప్రక్రియల పరస్పర చర్యల ప్రభావం వల్ల జనాభా మార్పు సంభవిస్తుంది? ఆన్సర్ జననాలు, మరణాలు, వలసలు. ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన
మొత్తం జనసంఖ్యను ఏమంటారు? ప్రతి సంవత్సరము లేకపోతే దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి స్థూల పెరుగుదల. స్థూల పెరుగుదల అంటారండి. 27ది 1951లో భారతదేశ జనాభా ఎంత మిలియన్లుగా ఉండేది? 1951లో భారతదేశ జనాభా ఎంత మిలియన్లుగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ బి 361.0 మిలియన్లు. 361.0 మిలియన్లు. 361 మిలియన్లు అండి. ఏ సంవత్సరం నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభించింది? ఏ సంవత్సరం నుండి భారతదేశ జనాభా వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి 1981. 1981 నుంచి కూడా భారతదేశ జనాభా వృద్ధి రేటు క్షీణించడం ప్రారంభమైంది. ఏ సంవత్సరం నాటికి భారతదేశం చైనాను అధిగమించి అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని అంచనా? ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం అండి. ఆల్రెడీ దాటేసింది. టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆన్సర్ ఆప్షన్ సి 2045. 2045. జనన రేటు మరియు మరణ రేటు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటారు? జనన రేటు మరియు మరణ రేటు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనాభా సహజ పెరుగుదల అంటారు. జనాభా సహజ పెరుగుదల అంటారు. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను ఏమంటారు? ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను ఏమంటారు? జనన రేటు అంటారు. జనన రేటుకి 100 మందికా 1000 మందికా 1,00,000 మందికా చూస్తారంటే ప్రతి 1000 మందికి. మరి పుట్టిన వాళ్ళందరూ కుదరండి, సజీవ జననాలను మాత్రమే లెక్కిస్తారు జనన రేట్ అని. 32ది భారత జనాభా వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? భారత జనాభా వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ మరణాల రేట్లు వేగంగా తగ్గడం. మరణాలు తగ్గడం, జనాభా పెరగడం, అందువల్ల జనాభా వృద్ధి కావడానికి కారణమైందనమాట. జనాభా మార్పును నిర్ణయించే మూడవ ముఖ్యమైన కారకం ఏది? జనాభా మార్పును నిర్ణయించే మూడవ ముఖ్యమైన కారకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వలసలు. వలసలు. దేశంలో జనాభా విస్తరణను ఏ కారకం ప్రభావితం చేస్తుంది? దేశంలో జనాభా విస్తరణను ఏ కారకం ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్గత వలసలు. అంతర్గత వలసలు. భారతదేశంలో వలసలు ప్రధానంగా ఎక్కడి నుండి ఎక్కడికి జరుగుతున్నాయి? భారతదేశంలో వలసలు ప్రధానంగా
ఎక్కడ నుండి ఎక్కడికి జరుగుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు. 36వది 1951లో 17.29% ఉన్న పట్టణ జనాభా 1951లో 17.29గా ఉంది. సో 2011 నాటికి ఎంత శాతానికి పెరిగింది? 2011 నాటికి పట్టణ జనాభా ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 31.80. 31.80. నెక్స్ట్, భారతదేశ మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం ఎంత వంతు ఉంది? ఆన్సర్ 5వ వంతు. మొత్తం జనాభాలో కౌమార జనాభా పరిమాణం 5వ వంతు ఉంది. సాధారణంగా ఏ వయస్సు మధ్య ఉన్నవారిని యుక్త వయస్సులుగా పరిగణిస్తారు? సాధారణంగా ఏ వయస్సు మధ్య ఉన్నవారిని యుక్త వయస్సులుగా పరిగణిస్తారు? ఆన్సర్ 10 నుండి 19 సంవత్సరాలు. కౌమార దశ ప్రాయము 10 నుండి 19 సంవత్సరాలు. 39వది భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని, అంటే పొలాలు పట్టకుండా ఆపరేషన్ చేస్తారు కదా, అది ఏ సంవత్సరంలో ప్రారంభించింది? భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి 1952. 1952. చివరి పెట్టండి ఈ వీడియోలో. మరి జాతీయ జనాభా విధానము 2000 ప్రకారము శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు ఎంతకంటే తక్కువగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? జాతీయ జనాభా విధానం 2000 ప్రకారము శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు ఎంతకంటే తక్కువగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? చివరి బిట్ ఆన్సర్ అండి 30 కంటే తక్కువగా. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా వీడియో చేసి పెడతాను.